వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 96 ఏళ్ల వృద్ధుడి జీవితకాల కోరికను నెరవేర్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు తన అభిమాన నేత అయిన చంద్రబాబును కలవాలని చిరకాలంగా ఆశిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి తన జిల్లా పర్యటనలో భాగంగా ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. సత్యనారాయణను చంద్రబాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన నూరేళ్లు నిండు ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన ఆనందంలో సత్యనారాయణ స్పందిస్తూ, ఇక 2 రోజులు భోజనం చేయకపోయినా పర్వాలేదు, నా మనసు నిండిపోయిందే అని ఆనందం వ్యక్తం చేశారు. నాయకుడికి అభిమానికి మధ్య ఉన్న ఈ అనుబంధాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు సవరించిన పట్టాదారు పాస పుస్తకాలను పంపిణీ చేశారు. తన అధికారిక కార్యక్రమాల ఒత్తిడిలోనూ సమయం కేటాయించి ఒక సామాన్య అభిమాని కోరికను తీర్చడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. నా బాబు త్రిపుత్రులు మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు త్రిపుత్రులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి బాబు. ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి. ఎన్నాళ్ళ మట్టు ఆశపడుతున్నారా మన ఈ బాబుని అట్టిని. ఈడే తీసి 2 కోట్ల మన పాకడికి వచ్చేస్తాడు. చిన్న పాకేసుకున్నానండి. రాన్పల్లి మనకనే మహిళ ఉంటుందండి. వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటానండి. కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్తాండి. ఈడే చెప్తాడండి. సాయం చెప్తా ఉంటాడు. సైకిల్ దొక్కుతా. ఎంత వయసు? ఎంత? 96 అండి. 96 దాకండి. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను. వ్యవసాయం పని. ఆ పాడి గోట్లు ఆడలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతేనే అరిగిపోద్దు. ఇప్పటికి బీబీ కానీ షుగర్ కానీ లేదు. కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు. కూలుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళు అండి. 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా. ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకో 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు 7 గుంటలు ఉంటుంది. అది నేను పండించుకుంటున్నాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం? మనవాళ్ళు మనవరాళ్ళు? పెద్దవాడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూతుళ్ళే. ఒకటి పెళ్లి చేసాడు. అది మొగుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి. ఈ నెలలో చేసేయాలని తిరుగుతున్నామని చుట్టారు కలిసి. 6 ఎకరం 2 లక్షలైనా ఇస్తాను నాన్న, మరి ఏం చేయదు, నేనే ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా, దాన్ని కూడా వదలగొట్టేది అంటున్నాను నేను. కూతురు పిల్లలు 3 ఓ పెద్ద కూతురుకేమో 2 కూతుళ్ళును ఓ కొడుకులండి. 2వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకులండి. 3వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకులండి. వస్తారండి దగ్గరికి? బాబు బంగారం పట్టుకొస్తున్నారు. పళ్ళు ఫలాలు నాకు పట్టుకొస్తున్నారు. అందరూ చూస్తా ఉంటారు. అందరూ చూస్తారు బాబు. ఆఖరికి కొడుకు బ్రష్ కూడా పట్టుకొచ్చారు. పెద్ద కూతుళ్ళు బాగానే చూసుకుంటారు. చాలా బాగా చూస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగున్నారు. అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు? ఎంతమంది మనవరాళ్ళు? 3 ఏళ్ళు 6 ఆడోళ్ళు, 4 మగోళ్ళు అండి. 4 మీరు లెక్కండి. ఆడోళ్ళు లెక్కండి బాబు. నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా, ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా.
ఇప్పుడు ఇంటి మీదనే కరెంటు తయారు చేస్తున్నారు కదా, చేస్తున్నారు మీ ఊర్లో ఆయ్. ఇంటి మీద. ఆయ్. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 7 అన్నదమ్ములు మేము 4 తోబుట్లండి మా తండ్రికి. 11 మంది మీరు. ఆయ్. మా బుల్లిబాబు మా బాబును చనిపోయి ఎక్కడో పంచుకున్నారండి. పంచుకుంటే ఏరెట్టేశారు. ఏరెట్టేస్తే మా 5 పిల్లలండి. అప్పుడు బాబు మీ చేనంతా నదే పంటున్నాం, మందు మాకు ఏమీ లేదు, అసలే ఏమీ లేదు. 5, 6 పండిద్దండి ఎకరం. అందులోకి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన తోర మనం నీరెట్టాలి. గండెట్టితే బొమ్మలు తోటండి సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారు. అక్కడ 100 రూపాయలు గండి ఎట్టారు ఆ రోజుల్లో. దోళ్ళ దిగితే 10 రూపాయలు జుర్మానా. కాళ్ళు దోళ్ళకి కడిగితాం కదా, ఆ కడిగినందుకు కూడా 100 రూపాయలు దోడకి. పరిపాలన. అప్పుడు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బాబు బొంతు కొట్టండి. అప్పుడు దాడవలేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాలం వచ్చింది అనుకోండి, 7 సార్లు చేసే వాళ్ళు అండి. రాత్రి 10ంటికి వెళ్ళి సన్నంగానే అది ఎలాగా మన ఇచ్చిన బట్ట ఎలా పెట్టుకుంటాం పెట్టాను, అలాగే ముఖం మీద పొడిచి ఇలాగా అది ఇప్పుడుగా దాసి ఎడపెట్టని. అప్పుడు గండి ఎట్టేసి ఇంత గడ్డి. అప్పుడు కోడి కూర్చుందంటే మళ్ళీ చేతి పొడపోనే. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? 7 రోజుల తేడా వచ్చిందండి. ఎట్లా అండి? ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, అన్ని సోపాయిలు ఉండవు. అంటే నేను చెప్పేస్తాను బండంకని నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి దేవుడు. బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. పవర్ ఇచ్చాడండి. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటారు చూడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదండి. భగవంతుడు బాగా ఆశీర్వదించాడు. మా అన్నదమ్ములు 7 కుటుంబాలకు లెక్కైతే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. అయిపోతుంది. మా వాళ్ళు 10 మంది చట్టు మీద పడైతే చట్టు పెట్టి పెరిగిపోరు. అప్పుడు జబ్బ రోగమా దాంట్లో ఎవరు లేరు. పుట్టోడు పడితే పెరిగిపోయేవారు. ఇప్పుడు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దామంటావు? అది హాస్పిటల్ అండి విజయవాడ. బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. అది పని చేస్తాను నేను, ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలని చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చేతి రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకరే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బాబు నా బాబు, నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తా చేస్తా చేస్తాను. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, నేను చేస్తాను.